టీఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టులన్నీ, ఉద్యోగ నోటిఫికేషన్ అన్ని అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణలో ఉంది. కాంగ్రెస్ పార్టీని ఈ రోజు మేము బస్సు యాత్రలు చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. గ్రూప్ వన్ లో పోస్టులు అన్ని అమ్ముకున్నారని మేమంటే ఒక ఆయన అంటాడు మీ దగ్గర ఆధారాలు ఏముంటాయని అంటాడు. గ్రూప్ వన్ లో మొత్తం మెయిన్స్ రాసినటువంటి మంది 21,075 మంది, తర్వాత వీళ్ళు చెప్పింది 21,085 మంది. 10 మంది ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే ఇవన్నీ ఏవి చెప్పారు. 3 కోట్లు అన్నారు కదా, 3 కోట్లకు ఆధారాలు చూపెట్టుని అంటున్నారు. 3 కోట్ల అనే విషయం ఎవరన్నారు అంటే టాపిక్ డైవర్ట్ చేయడానికి 3 కోట్ల విషయం కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది. నిరుద్యోగులు ఎవరు 3 కోట్ల అనే అంశం ఎత్తలేరు. మేము అన్నది ఏంది, 10 మంది అభ్యర్థులు ఎక్కడి నుంచి వచ్చారు, దీనికి మీరు సమాధానం చెప్పాలి. రెండోది, తెలుగు మీడియం అభ్యర్థులు కనీసం 10 మంది కూడా సెలెక్ట్ కానటువంటి పరిస్థితి ఉంది. మరి ఎందుకు సెలెక్ట్ కాలేరు, దీనికి సమాధానం లేదు. ఒకే ఎగ్జామ్ సెంటర్ అంటే కోటి ఉమెన్స్ కాలేజ్ పరిధిలో 2 ఎగ్జామ్ సెంటర్ల నుంచే దాదాపు 76 మంది సెలెక్ట్ అయినరు. ఎందుకు సెలెక్ట్ అయినారు అంటే దీనికి కూడా సమాధానం లేదు. వాళ్ళు ఏమంటారు, మీ దగ్గర ఆధారాలు ఏముంటాయి అంటారు. ఆధారాలు అంటే ఇవన్నీ ఆరోపణలన్నీ ఆధారాలు కాదా? మేము చేసినటువంటి ఆరోపణలకు మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్తలేరు అని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇంకోటి, మేము ఏవైతే ఆరోపణలు చేసినామో ఆ ఆరోపణలన్నిటికీ ఆధారాలతో ఈరోజు మేము కోర్టుకు పోయినాము. సింగిల్ బెంచ్లో మాకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది. వాళ్ళు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధపడి అంటే సింగిల్ బెంచ్లో వాళ్ళు పోయింది, మేము చేసినటువంటి దొంగతనం అంతా బయట పడుతుందేమని చెప్పి సెప్టెంబర్ 20 తారీఖున అనొద్దు కానీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి సెప్టెంబర్ 24న జడ్జిమెంట్ రావడం జరిగింది. సెప్టెంబర్ 24న జడ్జిమెంట్ అంటే స్టే వచ్చింది. రేపు జడ్జిమెంట్ రావాలి. స్టే వచ్చినప్పుడే నైట్కి నైట్ వాళ్ళు ఏం చేసారు, మెరిట్ లిస్ట్ పెట్టిర్రు. నైట్కి నైట్ మెరిట్ లిస్ట్ పెట్టిర్రు. మళ్ళీ రోజు అంటే మెరిట్ లిస్ట్ వచ్చిన పేరెంట్స్లో అందరితోటి అంటే పేరెంట్స్ తోటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టిర్రు. మొత్తము అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కవర్ చేస్తుంది. అంటే నేను లైబ్రరీ దగ్గర ఉండి మీడియా లైవ్ చూస్తున్నా. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏమని కవర్ చేస్తుంది అంటే ఆడ చెప్పింది ఇద్దరు ముగ్గురు మాత్రం ఒక ఆమె అంటది పాల ప్యాకెట్లకు మా దగ్గర డబ్బులు లేవు అని ఒక ఆమె అంటది. ఇంకో ఆయన ఏమంటాడు, తల్లిదండ్రులు లేరు, నేను చిన్నప్పుడే మా వాళ్ళకు చెప్పినాము గ్రూప్ 1 ఖచ్చితంగా కొడతామని చెప్పినాము, గ్రూప్ 1 కొట్టినామని చెప్పి ఇంకో ఆయన అంటాడు. వీళ్ళకి మాత్రం మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అంటే సామాజిక మాధ్యమాలు ఏముంటే అన్నింటిలో ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక అంటే గోల్డ్ షాప్ ఉన్నటువంటి యజమాని కొడుకుకు ఏ విధంగా వచ్చింది అనేది కూడా వీళ్ళు ఎవరు మెన్షన్ చేయలేరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ బంధువులకు కూడా గ్రూప్ 1 పోస్టులు చాలా మందికి వచ్చినాయి. టీడీపీ పార్టీకి సంబంధించిన బంధువులకు కూడా చాలా మందికి వచ్చినాయి. కానీ వీటన్నిటిపైన ఎవరు కూడా స్పందిస్తలేరు. మేము ఏవైతే ఆరోపణలు చేస్తున్నామో ఆరోపణలకు ఆధారాలు తీసుకురండి అని చెప్పి మాత్రమే వాళ్ళు చెప్తున్నారు. ఇంకొక విషయం, ఈరోజు నిరుద్యోగులు అందరం రోడ్ల మీద జీవో 29 కానీ మిగిలిన విషయాల కాడు కొట్లాడుతుంటే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి లాఠీ దెబ్బలు చేస్తుంటే వాళ్ళకు సర్పంచ్ ఎలక్షన్లలో 46% రిజర్వేషన్ కావాలంట. మేము ఒకటే అడుగుతున్నాం, ఉద్యోగాల్లో వైద్యంలో 42% రిజర్వేషన్ అంటే మేమందరం మీతో కలిసి వచ్చేది. ఈరోజు ఇవన్నిటిని పక్కకు పెట్టి 42% రిజర్వేషన్ అనేది మేము పోరాడుతుంటే మా టాపిక్ డైవర్ట్ కావాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు సర్పంచ్ ఎలక్షన్లో 42% తీసుకొని వస్తారు. ఇంకోటి, ఓటుకు నోటు చోరు విషయంలో కాదు, ఉద్యోగాల చోరు విషయం జరుగుతుంది తెలంగాణలో. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం, ప్రిలిమ్స్లోనే అక్రమాలు జరిగినాయి. దయచేసి గ్రూప్ 1 రద్దు చేసి ఇమ్మీడియట్గా మొదటి నుంచి పెట్టాలి. లేని పక్షంలో నిరుద్యోగులందరం 35 లక్షల మంది నిరుద్యోగులందరం ఏకమై కాంగ్రెస్ పార్టీని గద్దె దించుతామని చెప్పి తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు మా గ్రూప్ 1 విద్యార్థులకు మద్దతుగా వచ్చిన కవితక్కకి ధన్యవాదాలు. ఈరోజు నేను అడుగుతా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, అధికార పార్టీ వాళ్ళు వచ్చిన అద్దంకి దయాకర్ కానీ ఏ ఇతర అధికార పార్టీ వాళ్ళ చైర్మన్ వాళ్ళందరినీ వేరే అధికార పార్టీ వాళ్ళని తీసుకొచ్చి లోపలికి రాణిస్తున్నారు. అదే మాకు ఒక గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి, మాకు న్యాయం చేయాలని కవితక్క వస్తుంటే పోలీసు వాళ్ళు